నేను డాక్టర్ టి నరేందర్, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, చైతన్య కిడ్నీ హాస్పిటల్, ఆటోనగర్, వనస్థలిపురం. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆధునిక జీవనశైలి సంతానలేమి సమస్యకి ప్రధాన కారణమా. నిజమేనండి. ఈ పెరుగుతున్నటువంటి ఆధునిక జీవనశైలిలో వచ్చినటువంటి మార్పులు ఈ మధ్య కాలంలో పరిశీలిస్తే సంతానలేమి సమస్యకి అదే ప్రధాన కారణంగా మనం గమనించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఈ పరిశోధనలో సెమెనాలిసిస్లో కనుక 20 to 30% వీర్య కణాల సంఖ్య తగ్గినట్టుగా ఈ మధ్య పరిశోధనలో వెల్లడించబడింది. సో ఏమవుతుంది ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ మార్పు అంటే ఏంటి అంటే ఈ స్ట్రెస్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఈ యువకుల్లో కనుక ఈ పని ఒత్తిడి, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల విపరీతంగా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నట్టు ఈ స్ట్రెస్ అనేది ఆ కణాల సంఖ్య సిగ్నిఫికెంట్గా తగ్గేటట్టు చేస్తుంది. దాంతోపాటు ఇంప్రాపర్ డైట్ సరిగా లేకపోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, దాంతోపాటు సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోయినాయి. ఇవి ఈ మధ్య కాలంలో యువకుల్లో కనుక సంతానలేమి సమస్యకి ప్రధాన కారణంగా మనం పరిశోధనలో మనకు రుజువైనట్టు విషయం. ఇవి కాకుండా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా సంతానలేమి సమస్యకి మగవాళ్ళలో అని ఆలోచిస్తే, ఆర్కైటిస్ అంటే బీర్జాలు వాపు రావడం, చిన్నప్పుడు ఎప్పుడన్నా మమ్స్ లాంటిది వచ్చి వాపు రావడం కానీ, రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి బీర్జాలు వాపు గురవడం కానీ, ఇట్లాంటి సమస్యలు వస్తే కనుక వాళ్ళలో కూడా సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వారికోసిల్ అంటాం. వారికోసిల్ అంటే బీర్జాల్లో నరాలు ఉబ్బడం. సాధారణంగా 1 నుంచి 2 నరాలు బీర్జాల్లో ఉంటాయి టెస్టిస్కి, వాస్కులర్ సప్లైకి. అది పెరిగి 2 నుంచి 5 వరకు వచ్చి వాటి డయామీటర్ పెరిగితే కనుక ఆ బ్లడ్ సప్లై స్టాసిస్ ఉంటుంది. దానివల్ల బీర్జాల్లో టెంపరేచర్ పెరిగి కణాలు బ్రతికే అవకాశాలు తగ్గుతాయి. ఇవి కాకుండా ఇంకేం కారణాలంటే బీర్జాలు ఉండాల్సిన స్క్రోటంలో కాకుండా ఇంగ్వేనల్ రీజన్లో పైన కానీ కడుపులో ఉంటాయి కనుక వాళ్ళకు కూడా సంతానలేమి సమస్యతో బాధపడతారు. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, క్రానిక్గా చాలా సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం లాంటిది కానీ ఉంటే కూడా వీళ్ళకి సంతానలేమి సమస్యలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రైజింగ్ మోడర్న్ స్టైల్లో సంతానలేమి సమస్య పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం, డైట్ ప్రాపర్గా తీసుకోవాలి. డైట్లో మనం మోడిఫికేషన్ ఏంటంటే వీలైనంత వరకు వెజిటేరియన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం, దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజ్, యోగా లాంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరం అయితే మనకి డెఫినెట్గా ఈ కారణాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.